సో బేసికల్గా ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ వీడియోలో మనం ఇన్ఫర్మేటిక్గా కమ్యూనిటీ నెట్వర్క్ కమ్యూనిటీ గురించి తెలుసుకున్నాం. సో నెట్వర్క్ కమ్యూనిటీ అంటే ఏంటి అసలు? సపోజ్ మనం రియల్ టైంలో ఏదైనా మ్యాపింగ్లో ఏదైనా ఇష్యూస్ వచ్చినా కానీ, కనెక్టివిటీ ఇష్యూస్ వచ్చినా కానీ ఎవరినన్నా అడగాలంటే సపోర్ట్ తీసుకోవాలి. వాళ్ళకి ఏదైనా వాళ్ళు కూడా రాలేదంటే కనుక మన కొలీగ్స్ని అడుగుతాం. కొలీగ్స్ని కూడా ఎవరికి తెలియదు అన్నప్పుడు సో మనం కమ్యూనిటీ అనేది ఉంటుంది, ఇన్ఫర్మేటిక్ కమ్యూనిటీ. వాళ్ళకి పోస్ట్ చేస్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇట్స్ లైక్ ఏ సపోర్ట్ ఉంది, బట్ రియల్గా చాట్ సపోర్ట్ ఇమ్మీడియట్గా హెల్ప్ రాదు. లైక్ పోస్ట్ చేస్తే ఒక 24 అవర్స్ తర్వాత మన క్వశ్చన్ పబ్లిష్ అవుతుంది పబ్లిక్గా. అది అందరికి విజిబుల్ అవుతుంది. ఆ కమ్యూనిటీలో ఎవరు ఫాలో అవుతున్నారు వాళ్ళందరికీ నోటిఫికేషన్ వెళ్తుంది. సో వాళ్ళకి ఆన్సర్ తెలిస్తే వాళ్ళు రిప్లై ఇస్తారు. ఈవెన్ పబ్లిక్ రిప్లై ఇవ్వకపోయినా కూడా ఫాలోవర్స్. బట్ ఇన్ఫర్మేటిక్గా సపోర్ట్ టీం నుంచి ఎవరో ఒకళ్ళు అట్లీస్ట్ దే విల్ టేక్ ఇట్ అప్ బికాస్ దే యాక్సెప్ట్ ఇట్ అండ్ దే విల్ గెట్ సమ్ గుడ్ రికగ్నైజేషన్, రైట్? సో ఈజీ క్వశ్చన్ అయితే తొందరగా వస్తుంది, కాంప్లికేటెడ్ అయితే మేబీ వీ నీడ్ టు ఎక్స్పెక్ట్ సమ్ డిలే. యా, బట్ బికాస్ మోర్ ప్రొఫెషనల్స్ ఉంటారు కాబట్టి ఇక్కడ దట్స్ బెటర్ టు ఆస్క్ ఇన్ ద కమ్యూనిటీ. ఓకే, సో నేను ఇన్ఫర్మేటిక్ కమ్యూనిటీ అంటే ఇన్ఫర్మేటికా కమ్యూనిటీ అని సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ హోమ్ ఇన్ఫర్మేటికా లింక్ వచ్చింది. network.informatica.com అని ఒకటి వచ్చింది. సో నేనేం చేస్తాను, సో దీంట్లోకి నేను సైన్ అప్ అవుతాను. ఫస్ట్ లాగిన్ అవ్వాలంటే సైన్ అప్ అవ్వాలి కదా, సైన్ అప్ అవుతాను. సో మెయిల్ అడుగుతుంది. గివ్ మై టెస్ట్ మెయిల్ ఐడి. సో మనకి సైన్ అప్ అవ్వాలంటే ఒక మెయిల్ ఐడి ఇవ్వాల్సిందే. మెయిల్ ఐడి ఇచ్చాను. ఓకే, మెయిల్ వచ్చింది అంటుంది. సో నేనేం చేస్తాను, ఓకే, సో జీమెయిల్ లాగిన్ అవి అందులో ఒక లింక్ ఇస్తాడు. సో మనకు అప్డేట్ వస్తుంది. సో ఇక్కడ రిజిస్టర్ కొట్టేస్తే మనకి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా అవుతుంది. బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. సో నేనేం చేస్తానంటే ఏదో ఒక పేరు ఇచ్చేస్తాను అండ్ కంపెనీ వచ్చేసరికి క్యాబ్ ఇచ్చేస్తాను. రోల్ వచ్చేసరికి డెవలపర్. ప్రైమరీ ఫోన్ నెంబర్ స్కిప్ చేస్తాను. ఇండియా. పాస్వర్డ్ we can give ఓకే, అగ్రీ కొట్టేస్తా, మిగతా అనవసరం. క్రియేట్ అకౌంట్. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ వెరిఫికేషన్. అమ్మయ్య, నేను మనిషిని అనమాట. అది చెప్తే నేను మనిషిని అన్నట్టు, లేదంటే ఐఎమ్ నాట్ హ్యూమన్. ఓకే, ఇక్కడ మనకి ఓకే దుర్గా T_80, ఐ డోంట్ నో వై ఇట్ గివ్. సో సో మనకి నెట్వర్క్ కమ్యూనిటీ కూడా లాగిన్ అయిపోయింది. సో లెట్స్ బుక్ మార్క్ దిస్ పేజ్. ఓకే, హోమ్ కదా, నెట్వర్క్ ఐఏసిఎస్ ఏదో ఒకటి, పవర్ సెంటర్ కూడా ఉంటుంది, బట్ నెట్వర్క్ ఐఏసిఎస్ అని పెట్టుకుంటాం. సో నెక్స్ట్ టైం లోడ్ చేసినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఈ పేజ్కే లోడ్ అవుతుంది సైన్ ఇన్ అయితే. సో అవుతుంది. ఇప్పుడు నేను కమ్యూనిటీస్లోకి వెళ్తాను. కమ్యూనిటీస్లోకి వెళ్ళి ప్రొడక్ట్ కమ్యూనిటీస్ కొడతాను. ప్రొడక్ట్ కమ్యూనిటీకి వెళ్తే ఇక్కడ మై కమ్యూనిటీస్, ఆల్ కమ్యూనిటీస్ అని ఉంటాయి. మై కమ్యూనిటీస్ ఏంటంటే నేను ఏదైనా కమ్యూనిటీలోకి యాడ్ అయ్యేదా లేకపోతే ఏదైనా ఫాలో అవుతుంటే మై కమ్యూనిటీస్ అని వస్తుంది. ఆల్ కమ్యూనిటీస్ అంటే అన్నీ వస్తాయి. సో నేను ఏం చేస్తానంటే మెయిన్గా CDI, క్లౌడ్ డేటా ఇంటిగ్రేషన్ టాపిక్స్ నాకు తెలుసుకోవాలని ఉంది. సో ఆ కమ్యూనిటీ నేను ఫాలో అవుతాను. సో క్లౌడ్ అప్లికేషన్ ఇంటిగ్రేషన్ CAI ఇవి ఫాలో అవ్వాలని ఉంది. సో నేను ఇది అవుతాను. మిగతా ఏదైనా అంటే అది అవ్వచ్చు, బట్ నేను మెయిన్గా ఫస్ట్ ఇది ఫాలో అవుతాను. పవర్ సెంటర్ ఎలాగో 2 సంవత్సరాల తర్వాత పోతుంది కాబట్టి
తర్వాత చూద్దాం అది. బట్ ఇప్పుడు ఫాలో కొట్టాను. ఇప్పుడు మై కమ్యూనిటీస్కి చూస్తే ఇప్పుడు ఈ రెండు ఇక్కడికి వచ్చాయి. సో నేను ఏంటంటే క్లౌడ్ డేటా ఇంటిగ్రేషన్, క్లౌడ్ అప్లికేషన్ టేక్ మీద కొడితే ఆ కమ్యూనిటీలోకి మనం రీడైరెక్ట్ అవుతాం. సో దాంట్లో ఎవరైనా ఇంతకుముందు ప్రీవియస్గా పోస్ట్ చేసిన క్వశ్చన్స్, డిస్కషన్స్ అనొచ్చు, పోస్ట్లు అనొచ్చు, వాట్ ఎవర్ క్వశ్చన్ అనొచ్చు. సో అవి ఇవన్నీ ఒకటే. సో అవి చూడొచ్చు మనం, లేదా మనమే ఒక క్వశ్చన్ అడగచ్చు. సో టాప్ పోస్ట్ సార్ట్ బై లేటెస్ట్ పోస్ట్ కొడితే అది పక్కన పెట్టేది, ఇది సమ్ స్పాన్సర్ థింగ్. ఓకే, అది పిన్ బుక్ మార్క్ చేసుకున్నారు టాప్లో. సో ఇవి లేటెస్ట్గా అడిగినాయి. సో ఎస్టర్డే ఎవరు అడిగారంట సర్వీస్ కనెక్టర్ గురించి, రెస్ట్ ఏపీఐ, సిఏఏ సంథింగ్ రిలేటెడ్ టెర్మినేషన్ ప్రాసెస్. సో సిఏఏ గురించి చాలామంది అడుగుతున్నారు. దానికి అర్థమవుతుంది జూలై 10th అంటే ఇట్స్ నాట్ 1 week బ్యాక్ ఉంది. సో పీపుల్ ఆర్ గెటింగ్ మోర్ డౌట్స్ ఇన్ సిఏఏ. రియల్ టైంలో ఎవ్రీథింగ్ వర్క్ అనమాట. ఒక ఫీచర్ ఉంటుంది దాన్ని, అది కూడా లైసెన్స్ వర్షన్ కాబట్టి ఎవ్రీథింగ్ వర్క్ ఇస్ పర్ఫెక్ట్. బట్ మనకి ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. మనకి వర్క్ ఏదైనా మ్యాపింగ్ తప్పు చేసి అని, లాజిక్ ఏదైనా మిస్ అయ్యి, ఎక్కడో ఏదైనా కనెక్షన్ మిస్ చేయడం వల్ల. సో అప్పుడు ఇచ్చినప్పుడు మనం ఇలా పోస్ట్ చేస్తే మనకు 1 ఆన్సర్, ఇక్కడ చూసారా పోస్ట్ 6 ఆన్సర్స్. సో ఇట్లా వస్తూ ఉంటాయి అనమాట, ఆన్సర్ ఇస్తూ ఉంటుంది ఎవరో ఒకరు. ఓకే, సో మనం మనకు రిలేటెడ్ ఆన్సర్స్ ఇక్కడ ఉంటే మనం చూస్ చేసుకోవచ్చు, ఇంకా లోడ్ చేసుకోవచ్చు. ఫ్యూ మోర్ కొడితే ఇంకా చాలా ఆన్సర్స్ వస్తాయి సిఏలో. లేదంటే మనం లేదనుకుంటే ఆస్క్ ఏ క్వశ్చన్ మనం ఇక్కడ పోస్ట్ డైరెక్ట్గా మనం సిఏ కమ్యూనిటీ గ్రూప్లోనే ఉన్నాం కాబట్టి డిఫాల్ట్ ఇది తీసుకుంటుంది. లేదా నా క్వశ్చన్ సిడిఏ రిలేటెడ్ అంటే మనం సిడిఐ కమ్యూనిటీని, క్లౌడ్ డేటా ఇంటిగ్రేషన్ కమ్యూనిటీని సెలెక్ట్ చేస్తే అక్కడ పోస్ట్ అవుతుంది. ఆ క్వశ్చన్ చేస్తాం, మనకి ఆ రిలేటెడ్గా ఏదో ఒకటి సిడిఐ బిజినెస్ సర్వీస్ క్యాటలాగ్, నల్ క్యాటలాగ్ ఎర్రర్ ఆఫ్టర్ స్వాగర్ అప్లోడ్, ఏదో ఒకటి ఒక 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 ఏదో రాసాం. సో సిడిఐ గురించి మనకు డౌట్ ఉంది అన్నప్పుడు మనం దాని గురించి అని చెప్పేసి ఐ హ్యావ్ దిస్ మ్యాపింగ్ అనేది ఒకటి, ఇన్ మై మ్యాపింగ్ అని చెప్పేసి మనం మన డిస్క్రిప్షన్ రాస్తాం. సో వీ డోంట్ హ్యావ్ టు బి టూ మచ్ ప్రొఫెషనల్, బట్ మన క్వశ్చన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఒక ఇమేజ్ ఏదో ఒకటి అటాచ్ చేయడం, స్క్రీన్ షాట్ అటాచ్ చేస్తే ఆస్క్ అని కొడితే పోస్ట్ అయితే ఎక్కడ సిడిఐ దాంట్లో అవుతుంది. మనం ఇప్పుడు సిఏఏలో ఉన్నాం కదా, సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఆ లిస్ట్ ఇక్కడ కనపడదు, సిఏఏలో అవుతుంది. సో సిఏ అవుతుంది. వన్స్ సిఏ అంటే అక్కడ బ్యాక్కి వెళ్తే టాపిక్ క్యాటలాగ్, సో మన కమ్యూనిటీస్ ఉన్నాయి కదా, సిఏ సెలెక్ట్ చేసుకుంటే అక్కడే అయ్యేది, సిడిఐ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ 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 దీని కమ్యూనిటీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది అనమాట లేటెస్ట్ పోస్ట్, మోస్ట్ రీసెంట్ యాక్టివిటీ. అంతే. సో అప్డేట్ షేర్ పాయింట్ అనేసి ఇవన్నీ క్వశ్చన్స్ అనమాట. 6 hours ఎగో ఒక అతను అడిగాడు. సో 6 hours ఎగో అడిగాడు అనమాట. ఇలా అడిగేవాళ్ళు ఉన్నారనమాట. సో ఇలా అడిగవచ్చు, మనం మనకు కామన్ అవసరం వచ్చినా చూసుకోవచ్చు. సపోజ్ నాకు ఇక్కడ సెర్చ్ ఉంది కదా, నాకు రిలేటెడ్గా ఏదైనా కావాలి. సపోజ్ ఏం చేస్తాం, బిజినెస్ సిఏఐ స్వాగర్ అప్లోడ్ నల్ క్యాటలాగ్ ఎర్రర్, అది నా ఇష్యూ. అది సరే అది పోస్ట్ చేశాను అనుకున్నాను. దాని రిలేటెడ్గా సెర్చ్ రిజల్ట్స్ అన్ని కమ్యూనిటీ గ్రూప్ నుంచి, సిడిఐ సిఏ అన్ని గ్రూప్లు ఇక్కడ ఉంది కదా, అన్ని కమ్యూనిటీ గ్రూప్ నుంచి వస్తాయి అన్నమాట మనకి. సో ఆ గ్రూప్లో క్వశ్చన్ ఉంటే అన్నీ తెచ్చిపెడుతుంది. రిలేటెడ్గా మనకి ఏదైనా మన మన ఇష్యూకి దగ్గరలో ఉన్న క్వశ్చన్ మనం చూసుకుంటాం. ఈ జనరేటర్ సర్వీస్, ఓకే బిజినెస్ సర్వీస్, ఇక్కడ రెస్పాన్స్ కలెక్షన్, ఓకే ఇది కాదు, గో టు సెకండ్ వన్ థింగ్, సెకండ్ పేజ్ XML creating containing null, forbidden, fatal runtime error, invalid or null catalog error. సో సంథింగ్ ఇది కొంచెం మీ దగ్గర ఉంది. సో ఓపెన్ చేశాను ఇది. సో ఓపెన్ చేస్తే మనకి ఒక క్వశ్చన్
ఎవరో పోస్ట్ చేసి ఉండొచ్చు, మేబీ సపోర్ట్ కూడా ఒక్కోసారి అదే క్వశ్చన్ పోస్ట్ చేసి అదే ఆన్సర్ ఇచ్చేస్తుంది. సో ఇలాంటి జనరల్ ఎర్రర్స్ ఉన్నాయి. సో ఇది చూస్తే ఇక్కడ ఇది ఎక్కడి నుంచి వస్తుంది, నాలెడ్జ్ ఆర్టికల్స్ నుంచి వస్తుంది. కమ్యూనిటీ నుంచి కూడా కాదు, ఒక నాలుగు ఎవరు అడగలేదు అనమాట ఇది. సో ఈ క్వశ్చన్ ఎవరు అడగలేదు, బట్ వీడే ఇస్తున్నాడు ఆన్సర్. నాలెడ్జ్ ఆర్టికల్ అంటే అది నాలెడ్జ్ ఆర్టికల్స్ ఉంటాయి. సో ఎర్రర్ ఫ్యాటల్ రన్ టైమ్ ఎర్రర్ అక్కడ ఇన్వాలిడ్ అండ్ నల్ క్యాటలాగ్ ఆబ్జెక్ట్ ఇన్ సిడిఏ. ఇప్పుడు ఇన్ ఐఎస్ఎస్ యూజింగ్ వెబ్ సర్వీస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫెయిల్స్ ద ఫాలోయింగ్ ఎక్కర్. This issue can occur if the business service web server could not refresh metadata. To resolve this, create a new business, use the new business service web service transformation of the mapping. ఓకే, ఇది ఒకటి ఇచ్చాడు. ఇక్కడ ఏదో అదర్ సినారీ వేరీ కుడ్ రన్ అంతా సేమ్ ఎర్రర్. ఇక్కడ అదర్ సినారీ ఉంటుంది, అది కూడా చూద్దాం. సో దిస్ ఏ డిఫరెంట్ ఆర్టికల్ అగైన్. సో వీ కెన్ కాల్ దిస్ ఆర్ ఇన్ఫర్మేటిక్ ఆర్టికల్స్. ఆర్టికల్ యా. See, this is fatal అంటే invalid null catalog object while using REST v2 task in IACS. సో ఇక్కడ ఇష్యూ అక్కర్ ఇఫ్ స్వాగర్ ఫైల్ యూజ్డ్ ఇన్ టాస్క్ ఈస్ కరప్టెడ్ అంటే వస్తుంది. క్రియేట్ ఏ న్యూ స్వాగర్ ఫైల్ ఇన్ న్యూ ఫైల్ ఇట్ షుడ్ రిజర్వ్డ్ ఏదో ఇచ్చాడు యాక్చువల్గా. ఓకే, ఈ రెండు కూడా కాదు, వేరేది ఏదన్నా చూద్దాం. ఇంకో ఆర్టికల్ బ్యాక్ వెళ్ళి ఇట్లా మనకు కావాల్సింది అని ఉందే ఎత్తుకుంటూ, లేదంటే మనమే పోస్ట్ చేస్తాం. మనది ఉంటే కనుక ఎవరైనా సొల్యూషన్ ఇస్తారు కదా. ఇక్కడ ఇంకోటి ఏదో డిఫరెంట్గా ఉంది. ఫ్యాటల్ రన్ టైమ్ ఎక్కర్ ఇన్వాలిడ్ కెనాల్ బిజినెస్ సర్వీస్ వెబ్ సర్వీస్ ఏదో సమ్ ఎర్రర్ వచ్చింది. సో దీనికి డిస్క్రిప్షన్ ఒకళ్ళు ఇచ్చారు. ఇది నాలెడ్జ్ ఆర్టికల్ నుంచే వచ్చింది ఇది కూడా. సో ఈ నాలెడ్జ్ ఆర్టికల్ అంటే బేసికల్గా ఎవరైనా ఇట్లాగే ఒక సపోర్ట్ నుంచి ఎక్కువ మంది రిక్వెస్ట్లు వస్తే కనుక ఇలాగ ఎర్రర్ వచ్చింది మాకని వాళ్ళు ఏం చేస్తారంటే సపోర్ట్ టీమే ఒక క్వశ్చన్ వాళ్ళే నాలెడ్జ్ ఆర్టికల్లో రైజ్ చేసి ఎర్రర్ పెట్టి దానికి ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, సొల్యూషన్ ఏంటి, వర్క్ అరౌండ్ ఏంటి అది ఇస్తారు. సో ఇచ్చి దాని నాలెడ్జ్ ఆర్టికల్ కింద పబ్లిష్ చేస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ ఎ క్వశ్చన్ అండ్ డిస్కషన్లా కాకుండా. సో ఇదేంటంటే ఎక్కువ మంది ఎర్రర్ ఫేస్ చేస్తుంటే కనుక వాళ్ళే చేస్తారు అన్నట్టు. ఇలా మనం సెట్ చేసుకోవచ్చు మనం, లేదంటే దాని అన్నట్టు మనం పోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో అది అనమాట ఇన్ఫర్మేటివ్ కమ్యూనిటీ గురించి. ఫస్ట్ క్వశ్చన్ పోస్ట్ చేయడంలోనే ఎమ్మటే పబ్లిష్ అవ్వదు, ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ సమ్ టైం. వితిన్ 24 అవర్స్లో మనకి పబ్లిష్ అవుద్ది. అప్పటి వరకు పెండింగ్ స్టేట్లో ఉంటుంది. పెండింగ్ అని మనకే కనపడుతుంది, వేరే వాళ్ళకి పబ్లిష్ అవ్వదు అనమాట, పబ్లిక్ కనపడదు. తర్వాత పబ్లిష్ అయిన తర్వాత మనకి ఐ డోంట్ నో మేబీ నోటిఫికేషన్ కూడా రాదు మన క్వశ్చన్ పోస్ట్ అయింది అన్నట్టు. చూస్తే లాగిన్ అయ్యి చూస్తే మన క్వశ్చన్ అందరికి కనపడుతుంది. సమ్మన్ విల్ ఆన్సర్ లైక్ నాట్ ఇమీడియట్లీ బట్ అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ 1 day. సో ఈరోజు పోస్ట్ చేస్తే మనం ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ లైక్ విత్ ఇన్ 2 days అనుకొని మనం పోస్ట్ చేయాలి. అర్జెంట్ క్లయింట్ రిక్వైర్మెంట్ ఉంది, రేపట్లో మీటింగ్లో చెప్పాలి అనుకుంటే కనుక మనకి ఇది హెల్ప్ అవ్వదు. ఓకే, బట్ బెటర్ దెన్ నథింగ్ కదా. ప్రొఫెషనల్స్ ఉంటారు కాబట్టి దిస్ ఈజ్ బెటర్. యా, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. విల్ సీ.